హలో పీపుల్, వెల్కమ్ టు కమల్ గాడి కథలు. ఇప్పుడు మనం వియత్నాం క్యాపిటల్ సిటీ అయిన హెనాయ్లో ఉన్నాము. హెనాయ్లో కూడా మనం ఓల్డ్ క్వార్టర్స్ అంటారు. ఓల్డ్ క్వార్టర్స్ అంటే పాత క్వార్టర్స్. ఈ హెనాయ్ ఓల్డ్ క్వార్టర్స్ టూర్కి వచ్చాము మనం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది లాంగ్ వాక్ ఉంటుంది. మొత్తం ఒక 1 hour పైన 2 hours పైన ఇక్కడే నడుస్తూ తిరిగాము మేము మొత్తము. ఈ ఓల్డ్ క్వార్టర్స్ మొత్తం షాపింగ్కి, స్ట్రీట్ ఫుడ్కి బాగా ఫేమస్. ఈ ఓల్డ్ క్వార్టర్స్లో ఇప్పుడు మధ్యలో ఒక లేక్ ఉంటుంది. ఇది హెనాయ్ సిటీ మొత్తానికి సెంటర్ ఆఫ్ ది పాయింట్ అవుతుంది. ఆ లేక్ పేరు వచ్చి హెనాయ్ కిమ్ లేక్, లేకపోతే ఇంకో పేరు కూడా ఉంది దానికి, స్వాడ్ లేక్ అంటారు. దానికి ఒక స్టోరీ ఉంది. మన గైడ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను కూడా మీకు క్లియర్గా చెప్తాను దాని గురించి. ఈ ఏరియా మొత్తం ప్రస్తుతానికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి 80వ ఇండిపెండెన్స్ డే ఇది. వీళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వార్స్, చాలా యుద్ధాలు, వియత్నాం యుద్ధాలు చాలా జరిగాయి. సో వాళ్ళకి దేశం అంటే చాలా ప్రేమ. సో మన లక్కీ ఏంటంటే మనం వియత్నాం టూర్తో పాటు వీళ్ళ ఇండిపెండెన్స్ డేని కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేదాన్ని కవర్ చేసుకుంటున్నాము. అది చాలా ఆనందంగా ఉంది. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఎక్కడ చూసినా వియత్నామీస్ జెండాలు అయితే మాత్రం హెవీగా ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళ జాతీయ జెండాలు అన్నీ ఉండరు, వీళ్ళు పెట్టుకుంటున్నారు. టీషర్ట్ల మీద వియత్నాం జెండానే ఉంటుంది. బొగ్గల మీద స్టిక్కర్లు తగిలించుకుంటారు వియత్నాం జెండాలని. ప్రతి అంగడి, ప్రతి షాపు, ప్రతి ఇల్లు, ప్రతి కారు, ప్రతి దానికి జెండా అయితే ఉంటుంది. మీకు ఎర్రగా స్టార్తో కనిపిస్తుంది కదా, అదే వీళ్ళ జెండా. మీరు గమనిస్తే మొత్తం అన్ని దగ్గరలో, అన్ని ప్లేసుల్లో జెండా అయితే మాత్రం పక్కాగా ఉంటుంది. మీరు కూడా మాతో పాటే నడుస్తున్న ఫీలింగ్ మీకు కలిగించడం కోసం, మీరు కూడా అక్కడే లైవ్లో ఉన్న ఫీలింగ్ మీకు కలిగించడం కోసం నేను ఎడిటింగ్ చేయకుండా రా ఫుటేజ్ అలానే పెడదాం అనుకుంటున్నాను. లైక్ ఆ సౌండ్స్, వాళ్ళు మాట్లాడేవి అన్నీ మీకు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంజాయ్ చేయండి. అంటే లైక్ ఫీల్ మిస్ అవ్వకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే కామెంట్లో చెప్పండి నాకు. నెక్స్ట్ టైం ఇంకొంచెం కొత్తగా వేరే విధంగా ట్రై చేద్దాము. అదండి, మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అక్కడ ఒక కన్సర్ట్ ఏదో జరుగుతూ ఉంది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, హెవీ క్రౌడ్. ఏవో 10,000 మంది 20,000 మంది ఉన్నారు మొత్తం అక్కడ, ఈ ప్లేస్ మొత్తం మీద. మొత్తం మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనమున్న ఏరియా అంతా వీళ్ళ మెయిన్ కమర్షియల్ ఏరియా ఫర్ షాపింగ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది ఇక్కడ. ట్రై చేసాము కొన్ని ట్రై చేద్దామంటే మా వల్ల అయితే కాలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పోర్క్ అండ్ బీఫ్ ఎక్కువగా తింటున్నారు. అండ్ ఇంకా మేము చూసిన వాటిలో డక్ కూడా బాగా ఇష్టంగా తింటున్నారు ఇక్కడ. మేము తిందామని కొన్ని ట్రై చేసాం, కానీ కొన్ని వాసనలు పడట్లేదు అసలుకి. అదేదో భయంకరమైన స్మెల్ వస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లోకి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది కరెక్ట్గా చెప్పాలంటే నీసు కంపు పడుతుందండి, ప్రతి దగ్గర నీసు కంపే. అమ్మో, అది భరించలేము. చాలా వాటికి ట్రై చేసి లాస్ట్కి ఒక ఇండియన్ రెస్టారెంట్ తగిలితే ఆడికెళ్ళి మంచిగా బిర్యానీ వేసాము. మన వల్ల కాదులే, కానీ బిర్యానీ, బటర్ నాన్, రోటీలు, చికెన్ కర్రీ అవి దొరికాయి. హ్యాపీగా వాటితో బొజ్జలు నింపుకునేసాము.
ఓకే. Everybody to absolutely come here. I'll go down there, take a photo up here. Yeah, we'll have. I'm asking, after everybody pays, you can always come here and I go down there, take a photo up here. ఇది వాళ్ళది. American.